మరో అంశం అండి. ఒక 2024 అండి, 2024 సంవత్సరం మే 3 అండి, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అండి. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ను రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ఆర్ఎస్ఎఫ్ రిపోర్టర్స్ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ప్రతి సంవత్సరం వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ను ప్రకటిస్తుంది. 180 దేశాల సూచికను ప్రకటిస్తే ఇండియా 159వ స్థానంలో ఉంది. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ లో 2024కు లాస్ట్ ఇయర్ ఇండియా 2023కు 161వ స్థానం ఉందండి లాస్ట్ ఇయర్. ఇక్కడ మరి భారతదేశం అంటే పక్కన ఉన్న యొక్క పాకిస్తాన్ 152వ స్థానం ఉంది, శ్రీలంక 150వ స్థానం ఉంది. పత్రిక స్వేచ్ఛలో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో నార్వే ఫస్ట్ ప్లేస్ లో ఉంటే భారతదేశం మాత్రం 159 ఇక్కడ ప్లేస్ లో ఉంది. భారత్ మాత్రం ఇక్కడ ప్రధానంగా సార్ ఇది ఓకే. గ్యారంటీగా వీటి నుండి రేపు పోటీ పరీక్షల్లో తప్పకుండా మనకి అడిగే అవకాశం ఉంది ఈ ఏరియా నుండి. మరొకటండి, ఒక మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో కేవి కామత్ని సత్కరించడం జరిగింది. ఎవరు కేవి కామత్? షాంఘై కేంద్రంగా ఉన్న న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కి చైర్మన్ గా పనిచేసిన మొట్టమొదటి వ్యక్తి ఈయన కేవి కామత్ అండి. మరొక అంశం ఇది ఏంటిది ఇక్కడ మరొక అంశం అంటే యాక్చువల్గా అండి సునీత విలియమ్స్ అండి. ఈ సునీత విలియమ్స్ తో పాటు బూచ్ విల్మేర్ వీళ్ళిద్దరండి అమెరికా నాసా స్పేస్ సెంటర్, మరొకటి బోయింగ్ సంస్థ నుండి స్టార్ లైనర్ యొక్క రాకెట్ ద్వారా నౌక ద్వారా ఫ్లోరిడో అంతరిక్ష కేంద్రం నుండి అంతరిక్షం వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న 3 times పోస్ట్ పోన్ అయి మొన్న జూన్ 5 నాడు స్పేస్ లోకి వెళ్ళడం జరిగిందండి. 2006లో వెళ్ళి 195 days, 2012లో వెళ్ళి 2006లో సార్ ఇక్కడ 195 days, 2012లో వెళ్ళి 127 days అండి. మొత్తం 322 రోజులు. జూన్ 15కే వీళ్ళు రావాలి. ఆ నౌక కొద్దిగా లీక్ అంటే టెక్నికల్ ఇష్యూ వల్ల ఆగిపోవడం జరిగింది సార్ ఇక్కడ ప్రధానంగా. పోటీ పరీక్షల్లో కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి తప్పకుండా అడిగే అవకాశం ఉంటుందండి. ఈ మధ్యన సునీత విలియమ్స్ తో పాటు అంతరిక్షంలోకి వెళ్ళిన వ్యోమగామి పేరేంటి? సునీత విలియమ్స్. ఇప్పటి వరకు ఈమె అంతరిక్షంలోకి ఎన్నోసార్లు వెళ్ళింది. వీళ్ళని పంపిన యొక్క రాకెట్ ఇది. ఈ టైపులో ఎవరెవరు వీళ్ళిద్దరిని పంపడం జరిగింది. ఈ టైపులో రేపు పోటీ పరీక్షలో మనకి అడిగే అవకాశం కూడా ఉంటుందండి. మరో అంశం, భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 రూపాయల యొక్క నోట్ల డినామినేషన్ బ్యాంకు నోట్లలో 97.76% తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి ప్రవేశించినాయి. ప్రజల వద్ద కేవలం 7,961 కోట్లు మాత్రమే ప్రజల వద్ద చలామణిలో ఉన్నాయి. ఇవి మరి
2023 మరి అక్టోబర్ 7 నాడు ఈ నోట్లు రద్దు కావడం జరిగింది. ఈ యొక్క 2000 రూపాయల నోట్లు. అదే 2016 సంవత్సరం నవంబర్ 8 నాడు 1000 రూపీస్, 500 రూపీస్ నోట్స్ రద్దు కావడం జరిగిందండి. ఇవి కరెంట్ ఎకానమీ నుండి వీటిపైన ఫోకస్ చేస్తుందండి. మెరుగైన వాణిజ్యం కోసం 2024 సంవత్సరం మేలో 2024 సంవత్సరం మే మాసంలో భారతదేశం మెరుగైన వాణిజ్యం కోసం భారతదేశం మరి ఘన ఆర్థిక సమగ్రతను బలోపేతం కోసం ఒక ఒప్పందాన్ని కూడా అంగీకరించాయి. ఈ మధ్య 2024 సంవత్సరం మే మాసంలో మెరుగైన వాణిజ్యాన్ని బలోపేతం కోసం ఏ 2 దేశాలు ఇక్కడ ఒప్పందాన్ని అంగీకరించాయి? ఆర్థిక సమగ్రతను బలోపేతం చేయడం కోసం ఏ 2 దేశాలు ఇక్కడ అంగీకరించాయి? అడిగే అవకాశం ఉంటుంది. ఘనా క్యాపిటల్ అక్రా అండి. ఆఫ్రికా ఖండంలో ఘనా అండి. గతంలో యుఎన్ఓ మాజీ సెక్రటరీ జనరల్ కోఫీ అన్నాన్, ఈయన కంట్రీ కూడా ఘనా దేశం అండి. ఇతంది బాల్య వివాహాలపై దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యంకు ప్రతిస్పందనంగా రాజస్థాన్ హైకోర్టు రాష్ట్రంలో ఆచారాన్ని అరికట్టడానికి చెప్పి జారీ చేసింది. ఓకే, బాల్య వివాహాలకు ప్రసిద్ధి చెందిన అక్షయ తృతీయ పండుగ సమీపిస్తున్న తరుణంలో ఇక్కడ బాల్య వివాహాల నిర్మూలనపై మీరందరూ చర్య తీసుకోవాలని చెప్పి ఏ హైకోర్టు సర్పంచుల్ని ఇక్కడ ఆదేశించిందంటే రాజస్థాన్ హైకోర్టు అండి. ఇక్కడ జాతీయ స్థాయిలో ఇంపార్టెంట్ అండి. ఉత్తరాఖండ్ టూరిజం భారతదేశం మొట్టమొదటి ఆస్ట్రో టూరిజం ప్రచారాన్ని నక్షత్ర సభగా ప్రకటించింది. ఒక ఆస్ట్రో టూరిజం ప్రచారాన్ని నక్షత్ర సభగా ప్రకటించిన యొక్క రాష్ట్రం అంటే ఇది 2024 మే మాసం అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం అండి. ఉత్తరాఖండ్ స్టేట్. ఈ మధ్య కాలంలో పతాంజలి అనే వ్యక్తి యోగా పితామహుడు అండి. ఫాదర్ ఆఫ్ ది యోగా అండి. మహాభాష్యం అనే నవల రచయిత అండి. మహాభాష్యం నవల రచయిత అండి ఇతను పతాంజలి. ఈ పతాంజలి పేరు మీద పతాంజలి ఆయుర్వేదకు చెందిన 14 ఉత్పత్తుల తయారీ లైసెన్సులను ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిలిపివేయడం జరిగింది. ఈ మధ్యనే ఏ సంస్థకు సంబంధించిన 14 ఆయుర్వేద ఉత్పత్తులు తయారీ నిషేధాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం రద్దు చేస్తుందంటే బాబా రామ్దేవ్ సంబంధించిన మరో అంశం అండి. దేశ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ జిఐ దేశంలో అత్యధిక సంఖ్యలో జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ సర్టిఫికెట్లు కలిగిన రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్ అండి. ఉత్తరప్రదేశ్లో 75 వస్తువులకి ఈ అవకాశం కల్పించారు. మొత్తం టోటల్ ఇక్కడ 75 అండి ప్రజెంట్లీ యూపీలో. ఓకే, మరి దాదాపు ఇక్కడ తమిళనాడు 58 అండి, యూపీ 75 అండి. వారణాసి సార్ ఇక్కడ అంటే వారణాసికి సంబంధించిన వస్తువులు సార్ ఇక్కడ వీటిని గుర్తించింది రీసెంట్లీ ఇక్కడ
జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. ఇంపార్టెంట్ సార్, జాతీయ స్థాయిలో